విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన మీద కూడా ఇట్లాంటి సెక్షన్సే పెట్టి లోపలేసిరన్నమాట. అప్పుడు ఆ విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు ఈ 409 పెట్టాలా వద్దా అన్న విషయంలో 409 చంద్రబాబు నాయుడు మీద పెట్టే దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు కోర్టుకి నిన్న. ఈ ఏమైందో చూడాలి. అల్టిమేట్ గా మ్యాటర్ అనేది కోర్టులో ఉంది. మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి మనం ఇంతకు మించి ఎక్కువ కూడా ఏం మాట్లాడలేం. ఒకటి మాత్రం వాస్తవం, తప్పు జరిగింది. కేటీఆర్ చెప్తున్నాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా అవును నేనే డబ్బులు ఏమన్నా అరవింద్ కుమార్ కి అని. కానీ రిప్లై అఫిడవిట్ లో మాత్రం ఇంకొక లెక్క చెప్తున్నారు. ఏమంటున్నారు? మొత్తం అధికారుల మీదకి దోషేస్తున్నారు. ఇది అన్యాయం కదా. మరి బయట ఒక మాట చెప్తున్నాడు, కోర్టుకి ఇస్తున్న అఫిడవిట్ లో మాత్రం ఇంకొక లెక్క చెప్తున్నాడు. కోర్టులోనేమో మొత్తం అధికారులు చేసి నాకేం సంబంధం అంటున్నాడు. బయటనేమో అవును నేనే చెప్పమన్నా, అరవింద్ కుమార్ సెక్రటరీ ఆయనే చూసుకోవాలి, నాకేం సంబంధం. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే విషయంలో వాళ్ళు చూసుకోవాలి, నాకేం సంబంధం. బ్యాంకు పౌండ్ల రూపంలో పంపిస్తుందా ఇంకో రూపంలో పంపిస్తున్నా వాళ్ళు చూసుకోవాలి, నాకేం సంబంధం. ఇట్లా కోర్టుకి ఇచ్చిన రిప్లై అఫిడవిట్ లో కనిపిస్తా ఉన్నది.